ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే మరో ఊహించని శుభవార్త వచ్చిందండి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు శుభవార్తను అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నటువంటి తరుణంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక పథకాన్ని అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ పథకానికి ఎప్పటి నుంచి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎప్పటి నుంచి మన యొక్క ఖాతాల్లోకి పథకానికి సంబంధించిన డబ్బులు రాబోతున్నాయో పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఎందుకని అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాము. సో మీరు కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక ఈ వీడియోని మాత్రం దయచేసి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారం చేపట్టాక ఒక్కొక్క మహిళకు ప్రతి నెలలో 1500 రూపాయల చొప్పున పంపిణీ చేస్తామని మన యొక్క రాష్ట్ర కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన తరువాత ఆ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎందుకనంటే ఈ పథకం కింద 18 ఏళ్ళు పైబడి 60 సంవత్సరాల లోపు అంటే 18 సంవత్సరాల నుంచి అంటే 19 సంవత్సరాలు ప్లస్ 59 సంవత్సరాలు ఈ వయసు మధ్యలో ఉన్నటువంటి వారందరికీ ఈ పథకాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అర్హత ఉంటే చాలు వారికి నేరుగా ఖాతాలలోకే 1500 రూపాయల చొప్పున ప్రతి నెలలో పంపిణీ చేయాలి. అంటే ఇప్పుడు ప్రతి నెలలో పంపిణీ చేయాలి అనడానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ పథకానికి సంబంధించి మనకు ప్రతి నెలలో అమలు చేయకుండా ఒకేసారి 18,000 రూపాయల చొప్పున అమలు చేయాలి అనే ఉద్దేశానికైతే వచ్చింది. దీనిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి సర్వేలు కూడా నిర్వహిస్తుంది. ఇప్పుడు జననగణన పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ సర్వే కింద అర్హత కలిగినటువంటి కుటుంబాలను ఎంపిక చేయడమే ప్రధాన లక్ష్యంగా చేసుకొని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ జననగణన అనేది చేస్తున్నారు. ఈ జననగణనలో కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఈ కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారు, వాళ్ళు ఏమైనా పనులు చేస్తున్నారా లేదా, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా, రేషన్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉంటే అందరికీ కేవైసీ అయ్యిందా లేదా, ఇలాంటి వివరాలన్నీ కూడా సేకరిస్తుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పటికే ఉన్నటువంటి డేటాతో సరిపోల్చడానికి మరియు అర్హులను మరింత పారదర్శకంగా మనకు ఎంపిక చేయడం కోసం ఈ కొత్త విధానంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ శుభవార్తను ప్రకటించడంతో ఆనందంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా కొన్ని రకాల ప్రూఫ్స్ని సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రూఫ్స్ విషయానికి వస్తే మనం ఖచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డులో శాశ్వత చిరునామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదై ఉండాలి. ఇక రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డుకి ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి. రేషన్ కార్డుతో మనం ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయి ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ విషయానికి మనకు ఒక వెసులుబాటును కల్పించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీరు ఏ ప్రాంతంలో అయినా ఉండవచ్చు. అంటే పెళ్ళైనటువంటి స్త్రీ మీ అత్తగారింటి దగ్గరైనా ఉండొచ్చు, లేదా అమ్మగారింటి దగ్గరైనా మీరు ఉండొచ్చు. సో మీరు ఏదో ఒక ఊరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉంటే చాలు మీకు ఈ పథకం వర్తిస్తుంది. అలాగే ఈ పథకం మీరు పొందాలి అంటే మీ కుటుంబంలో ఎవ్వరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారి ఉండకూడదు. అలాగే మీరు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు రెడీ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ను కూడా మీరు కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ అంటే మీరు ఏ బ్యాంక్ అయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఆ బ్యాంకుకి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయి ఉండేలా చూసుకోండి. ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ మీదే మనకు డబ్బులు పడతాయి. ఇక రూల్స్ కూడా అయితే మనం చూసుకున్నట్లయితే మనకు కొన్ని పారదర్శకమైనటువంటి గతంలో అమలు చేసినటువంటి రూల్స్ని ఇప్పుడు కూడా మనకు ఇంప్లిమెంట్ చేశారు. వాటిని నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినొచ్చు మీరు. సో ఇక్కడ మనకు కారు ఉండకూడదండి. సో కారు విషయంలో ట్యాక్సీలకి, ఆటోలకి, ట్రాక్టర్లకి, 4 చక్రాల వాహనాల విషయంలో కండిషన్
అది కార్ అయితే వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు మీకైతే ఉండకూడదు. సో మీరు వైట్ బోర్డు కాకుండా ఎనీథింగ్ యెల్లో బోర్డు ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, మీకు పథకం వర్తిస్తుంది. సో మీరు తెలివిగా సార్ మా దగ్గర గ్రీన్ కలర్ బోర్డు ఉందండి, ఎలక్ట్రికల్ వెహికల్ ఉందని చెప్పేసి మీరు అనొచ్చు. సో ఎలక్ట్రికల్ వెహికల్ ఉన్నా సరే సొంత ఓన్ కార్ అయితే మాత్రం ఓన్ కార్ అయితే మీకు ఈ పథకం వర్తించదు. సో ట్యాక్సీ అయితే మాత్రం ఈ స్కీమ్ వర్తిస్తుంది. ట్రాక్టర్లకి ఆటోలకి మినహాయింపు ఇచ్చింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కండిషన్ పెట్టింది. మన రేషన్ కార్డులో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఉండకూడదు, అలాగే ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఎవరు ఉండకూడదు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మనకు ఒక వెసులుబాటు ఇచ్చింది. ఎవరైతే మున్సిపాలిటీలో పనిచేసేటువంటి మనకు పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వారికి మాత్రమే వెసులుబాటు ఇచ్చింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఇక రూల్స్ అన్నింటి విషయంలో కరెంటు బిల్లుకు సంబంధించి 300 యూనిట్లు యథాతథంగా తీసుకొచ్చారు. ఇక ఇందులో మనకు గ్రామీణ ప్రాంతాలలో నెలసరి ఆదాయం మరియు పట్టణ ప్రాంతాలలో నెలసరి ఆదాయాన్ని మనకు కొంచెం వెసులుబాటు కల్పించి గ్రామీణ ప్రాంతాలలో 12,000 రూపాయలు, పట్టణ ప్రాంతాలలో మనకు 14,000 రూపాయలుగా దీన్ని మార్చారు. అంటే గత ప్రభుత్వానికి ఇప్పటికీ మనకున్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి సిమిలర్గానే ఉన్నాయి, కానీ కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే చేసుకుంటూ ఈ స్కీమ్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ముఖ్యంగా ఈకేవైసీ కనుక రేషన్ కార్డుతో లేకపోతే ఈ పథకాన్ని వాళ్ళకి నిర్దాక్షిణ్యంగా నిలిపివేయండి అని ఉత్తర్వులు జారీ చేసింది. సో కుటుంబంలో ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుంది, ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. కానీ పెన్షన్లు వచ్చేవారికి అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకునే వారికి ఈ స్కీమ్ వర్తించదు. పెన్షన్ రాని వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఎందుకని అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా పరిగణించి ఒక యూనిట్లో ఒక బెనిఫిట్ అయితే మాత్రమే వారికి అమలు చేస్తుంది. ఒక కుటుంబంలో 2-3 బెనిఫిట్స్ని అయితే ఇవ్వదు, కేవలం ఒక బెనిఫిట్ మాత్రమే ఉంటుంది. ఇది మీరందరూ కూడా గుర్తించాలి. ఇక తాజాగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా మనకు చాలా అంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ స్కీమ్కి సంబంధించి మనకు ఎప్పటి నుంచి అమలు కాబోతుంది, ఎప్పటి నుంచి పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారన్న విషయానికి వస్తే తాజాగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పథకాన్ని ఖరాఖండిగా ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసి అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అధికారులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 ఏళ్ల పైబడి 59 అంటే ఈ 60 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి వారందరినీ గుర్తించే పనిలో పడి ఉన్నారు. ఈ గుర్తించే పనిలో భాగంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక 2 పనులు అయితే ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ 2 పనుల విషయంలో మనం ఒకటి ఎన్పిసిఐ మ్యాపింగ్ కలిగినటువంటి అకౌంట్ అండ్ మనకు క్యాష్ టు ఇన్కమ్ ప్రూఫ్, ఇవి 2 అందరూ రెడీ చేసుకోండి. ఇవి 2 ఎందుకు రెడీ చేసుకోవాలి అంటే క్యాష్ టు విషయానికి వస్తే, ఇన్కమ్ విషయానికి వస్తే మాత్రం ఇన్కమ్ అనేది మనకు సంవత్సరిక ఆదాయం అనేది 1,44,000 కంటే తక్కువ ఉండాలి. సో మొత్తంగా 2 లక్షల కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే బీపీఎల్ రేషన్ కార్డు ఉంటుంది. ఈ 2 లక్షల కంటే ఎక్కువ నెలసరి మనకు సంవత్సరిక ఆదాయం అనేది ఎక్కువ ఉంటే మాత్రం వారికి ఈ పథకం వర్తించదు. కాబట్టి రేషన్ కార్డుకి మనకు లింక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే మీ యొక్క ఆదాయం సర్టిఫికేట్ తీసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఈ 4 కులాలకు సంబంధించినటువంటి వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. సో రిమైనింగ్ ఉన్నటువంటి వారికి ఈ పథకం వర్తించదు. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి వారందరికీ మనకు మరో 2 రోజుల్లో ఈ పథకానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అయితే ఆన్లైన్లో ప్రారంభిస్తారు. సో ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా మీరు మిస్ కాకుండా అప్డేట్ని తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని అయితే ఆల్ పైన పెట్టేసుకోండి. మనకు ఈ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే తర్వాత మనకు 2 రోజుల తర్వాత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఏం చేస్తుందంటే ఎవరైతే ఈ పథకానికి అర్హులు గావించబడతారో అర్హులను మాత్రమే ఒక ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ కింద రెడీ చేసి ఆ లిస్ట్ని
డిస్ప్లేలో అయితే మనకు నోటీస్ బోర్డు మీద పెడతారు సచివాలయాల్లో. నోటీస్ బోర్డులో పెట్టినటువంటి ఆ లిస్టులో మీ పేరు రాకపోతే మీరు రీజన్ తెలుసుకొని దానికి మళ్ళీ ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు పెట్టుకోవచ్చు. అప్పుడు మీ యొక్క అర్హతను ప్రూవ్ చేసుకుంటే నేరుగా మీకు ఈ పథకం అయితే వర్తించడం కోసం వాళ్ళైతే మీకు హెల్ప్ అయితే చేస్తారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఈ యొక్క తాత్కాలిక అర్హుల లిస్ట్‌ని మార్పులు, చేర్పులు చేసి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసి నోటీస్ బోర్డు మీద పెట్టి అక్కడి నుంచి మనకు కలెక్టర్ల ఆమోదానికి పంపిస్తారు. కలెక్టర్ల ఆమోదం వచ్చిన తర్వాత 5 రోజుల్లోనే నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులతో విడుదల చేస్తారు. ఈ సందర్భంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వివరించినటువంటి వివరాల ప్రకారం మీరు అర్హులో కాదో ఇప్పుడు నేను చెప్పినటువంటి పైన చెప్పినటువంటి ఆ రూల్స్ ప్రకారం మీరు చెక్ చేసుకోండి. మీకు అర్హత ఉంటే నేను చెప్పినటువంటి ఈ ప్రూఫ్స్‌ని అయితే మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రూఫ్స్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డ్ ఉండాలి, ఆధార్ కార్డ్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ జిరాక్సు, క్యాస్ట్, ఇన్కమ్. వీటితో పాటు మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే సింపుల్, మీ వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు మీకు సచివాలయంలో, వాళ్ళని అడగండి. సార్ మేము హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది అయి ఉన్నామా లేదని. మీకు ఒక చిన్న ఒక క్లూ చెప్తాను మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి. లాస్ట్ టైం మీకు వాలంటీర్లు ఉన్నప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది అందరికీ చేశారు. సో అప్పుడు కానీ మీరు చేయించుకోకుండా ఉంటే మాత్రం ఇప్పుడు వెళ్ళి చేయించుకోండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది సరిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇంతేనండి వీడియో అనేది. ఈ యొక్క అప్డేట్కి సంబంధించి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.